కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, అలాగే సెబీ సర్టిఫైడ్ ఈక్విటీ మార్కెట్ అనలిస్ట్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా ముఖ్యంగా ప్రజలందరూ కూడా, ఆడియన్స్ అందరూ కూడా వినాల్సిన ఇంపార్టెంట్ వీడియో ఇది. నా అన్వేషణ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, ఈజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్. ఆయన బెట్టింగ్ యాప్స్ అనే వాటి వల్ల కలిగే నష్టాలు, అవి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కొన్ని వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అది ఇనిషియల్గా చిన్నగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఒక రెవల్యూషనరీగా మారిపోయింది. బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అందులో. ఆయన చాలా బలంగా, దృఢంగా ముందు తీసుకెళ్తున్న ఒక ఇంపార్టెంట్ యూజ్ఫుల్ పాయింట్ అది. బెట్టింగ్ యాప్స్ అనేవి ఎలా మనుషుల్ని ఇబ్బంది పెడతాయి, ఎలా వాళ్ళ జీవితాలను చెరిపేస్తాయి, ఎంత నష్టాన్ని కలుగజేస్తాయి అనేది. అయితే మనం చేసే కాన్సెప్ట్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో, ఈ బెట్టింగ్ యాప్స్ కన్నా కూడా ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎడ్యుకేషన్ పరంగా, నాలెడ్జ్ పరంగా అండ్ చాలా వర్తీ ఉన్న సబ్జెక్ట్. డబ్బులు అక్కడ పెట్టి గ్యాంబ్లింగ్ ఆడేదానికంటే ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకుని ఇందులో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంత బెటర్ అనేది ఈ ఎపిసోడ్లో కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ బెట్టింగ్, ఇప్పుడు మీరు అన్నట్టు ఛానల్ అన్వేషణ ఛానలే కానీ, ఈవెన్ ఇప్పుడు మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటే మన ఆర్టీసీ చైర్మన్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ సార్ వారు కూడా ఏమంటారు అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు ట్విట్టర్లో కానీ మల్టిపుల్ ప్లేసెస్లో. ఈ బెట్టింగ్ అనేది అంటే గ్యాంబ్లింగ్ వ్యసనం అది. సో ఎలా తాగుడు ఎలాగో, అంటే మందు తాగడం ఎలాగో, సిగరెట్ తాగడం ఎలాగో, గ్యాంబ్లింగ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ వ్యసనం అయిపోయింది ఈ జనరేషన్. ఎస్పెషల్లీ మనం అనుకుంటాం ఈ బెట్టింగ్ అనేది డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు, స్టూడెంట్స్ ఏజ్ నుంచే, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచే బెట్టింగ్ అనేది అలవాటు అయిపోయింది. బికాజ్ లిమిట్స్ లేవు, ఎటువంటి యాప్స్ కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ ఏమీ లేదు. సో ఇటువంటి లేనప్పుడు అగ్రెసివ్గా స్ప్రెడ్ అయిపోయింది. 1-2 సార్లు మనకు వచ్చినట్టు వస్తాయి, కానీ తర్వాత పోతూ ఉంటాయి డబ్బులు ఎప్పుడు. దట్ ఈస్ హౌ. అంటే ఈ బెట్టింగ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకోటి, ఇవన్నీ లీగలైజ్డ్ కాదు. మన యాక్చువల్లీ దెర్ ఈజ్ ఒక చట్టం ఉంది, 2017 గ్యాంబ్లింగ్ యాక్ట్ అని తెలంగాణలో చట్టం ఉంది. దాని ప్రకారము ఏవైనా సరే ఇట్లాంటి ఛాన్సెస్ తీసుకోమని బెట్ చేసే వాటికి ఇల్లీగల్ యాక్చువల్లీ. సో కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమంటారు, ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్నాయి, ఆర్ వేరే స్టేట్లో ఇంకార్పొరేట్ చేసుకొని అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతున్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి కొద్దిమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకొని ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో అది కూడా ఏంటంటే స్క్రిప్టెడ్ కంటెంట్, నాట్ అంటే నిజంగానే ప్రమోట్ చేస్తున్నట్టు ఉండదు. బట్ నాకు ఇంత డబ్బులు సంపాదించాను, ఇంత పెద్ద కార్ కొన్నాను, ఇంత బైక్ కొన్నాను, ఇట్లాంటి దాంతో ప్రమోషన్ చేసేసి, వెదర్ ఇట్ ఈస్ టెలిగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టా ద్వారా కానీ, సో అన్ని రకాల డిజిటల్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల మోర్ పీపుల్, ఇంకా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకొని ఇట్లాంటి మోస్ట్ ఆఫ్ ద టైం అవుతుందంటే ఇన్వెస్ట్ చేసేప్పుడు అందులో పెట్టేప్పుడు వెళ్తాయి డబ్బులు. నువ్వు గెలిచినా డబ్బులు తీసుకోవడం చాలా డిఫికల్ట్. నువ్వు డబ్బులు అందులో లోడ్ చేయడానికి, వ్యాలెట్లో లోడ్ చేయడం ఇలా ఇమ్మీడియట్గా అయిపోతుంది. బట్ నువ్వు విత్డ్రాల్ పెట్టండి, ఇట్ టేక్స్ సమ్ టైమ్స్ 24 hours to 48 hours, 3 days 4 days, ఒక్కోసారి రావు కూడా. ఎందుకంటే ఇట్లాంటి యాప్స్కి ఒక ఆఫీస్ అంటూ కూడా ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఇంతకుముందు మీరు చూస్తే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చైనీస్ లోన్ యాప్స్ ఉండేది. సో వాళ్ళకు ఒక ఆఫీస్ అంటూ ఉండదు, ఏమి ఉండదు, ఎక్కడుందో తెలియదు. మీరు లోన్ తీసుకుంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సేమ్ ఇక్కడ అంతే, నువ్వు డబ్బులు కావాలంటే ఆ ఆఫీస్ ఎక్కడో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో తెలియదు. అంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? దీనికి అడ్మిన్ అనేవాళ్ళు కానీ, లేదంటే ఒక హెడ్ కానీ, లేకపోతే ఈ మనీ మేనేజ్ చేసి అకౌంట్స్ ఎట్లా ఉంటాయి, ఆ అకౌంట్స్ మేనేజ్ చేసే పర్సన్స్ ఎవరు ఉంటారు? సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వీళ్ళు కొన్ని కంపెనీస్ని పెట్టేస్తారు. సో ఆ కంపెనీకి ఈ బ్రాండ్కి అసలు సంబంధం ఉండదు. సో ప్రతిరోజు డిఫరెంట్ అకౌంట్స్ ద్వారా డబ్బులు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే బ్యాంక్స్ కానీ, ఆర్బీఐ కానీ ఫ్లాగ్ చేస్తూ ఉంటాయి, ఒక అకౌంట్లోకి చాలా యూపీఐ పేమెంట్స్ ఇట్లా దీని ద్వారా బెట్టింగ్ కోసం వెళ్తూ ఉన్నాయనుకోండి, దెర్ ఈజ్ ఆల్వేస్ ఫ్లాగ్ అవుతూ ఉంటాయి బ్యాంకింగ్ సిస్టంలో. దెర్ ఈజ్ దీస్ గైస్, అంటే లిస్టెడ్ కంపెనీ కానీ పెద్ద వాటిలో అయితే ఏమి ఇష్యూ లేదు. ఇట్లాంటి అన్నోన్ కంపెనీస్లో ఒకేసారి లక్షల ట్రాన్సాక్షన్స్ అవుతా ఉంటాయి. బికాస్ నేను ఒక గేమ్ చూసాను, మా ఫ్రెండ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారు అనమాట. ఏదో ఫ్లైట్, ఒక ఫ్లయింగ్ ఏవియేటర్ సంథింగ్ ఏదో గేమ్. ఇన్ని సెకండ్స్లో అది ఫ్లై అయిపోతుంది అని చెప్పేసి కనిపెట్టాలి. ఫస్ట్ ఒక 10 రూపీస్ పెడతారు, వస్తుంది. ఒక 20 రూపీస్ పెడతారు, మధ్యలో వస్తుంది. బట్ ఎప్పుడో
ఎనలిటికల్ ఏదో అర్థం అవ్వనట్టే కనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళు మంచి అమౌంట్ పెట్టి అది వస్తుంది అన్న టైంలో అదేమో ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. ఆ ప్యాటర్న్ కూడా ఎట్లా పెడతారు వాళ్ళు, లేదంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇంతమంది ఇంత బెట్ చేశారు దీని మీద, సో ఇప్పుడు అంతా అది హౌ ఇట్ వర్క్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన హ్యూమన్ సైకాలజీని వాడతారు. సో నీకు అలవాటు అయ్యేంత వరకు చిన్న చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు నిన్ను గెలవనిస్తారు. సో గేమ్ రిగ్గుడ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఇదేంటంటే నీకు అలవాటు అయ్యేంత వరకు నీకు ఛాన్సెస్ ఇస్తూ ఉంటారు, గెలవడానికి అవకాశం ఇస్తారు. క్యూరియాసిటీ కూడా ఎలా బిల్డ్ అవుతుంది అంటే వాడు ఒక 10 రూపీస్ పెడతాడు, అది ఈ 5 సెకండ్స్ దగ్గర ఆగిపోద్దాం అనుకుంటాడు, అదేమో 20-30 అలా 1 మినిట్ కూడా వెళ్ళిపోద్ది. అబ్బో 1 మినిట్ ఉంటే ఎంతసేపు అవుతుంది కదా, నేను మధ్యలో వెనక్కి వచ్చేసాను అనుకుంటాడు అనమాట. అంత క్యూరియాసిటీ బిల్డ్ చేస్తాడు అందులో. ఇది ఆ కంటెంటే అలా బిల్డ్ చేస్తున్నారు. సో అలా చేసేసి ఒకటి బ్లాక్ అవ్వగానే ఇంకో నేమ్తో మళ్ళీ వస్తున్నారు, ఇంకో నేమ్తో కాకుండా ఇంకో నేమ్. మనం ఏంటంటే ఈ ఎస్పెషల్లీ ఏమవుతుంది, కొన్ని కేసుల్లో సేమ్ ఆపరేషన్ చేసే వ్యక్తులు సేమ్ ఉంటారు, ఒక్కొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో కొత్త నేమ్తో. సోషల్ మీడియా కాదంటే ఇంకా దరిద్రం ఏంటంటే కొన్ని పేరున్న యాక్టర్లు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఇవి సో అంటే లెజిటిమసీ వీళ్ళు ఇస్తున్నారనమాట. గవర్నమెంట్ అనేది లెజిటిమసీ లేదు, క్రాక్ డౌన్ చేయట్లేదు. ఎప్పుడు చేస్తారు క్రాక్ డౌన్? మన కేసులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లా అంటే నెగిటివ్ న్యూస్ ఏదైతే జరిగిందో, కొద్దిమంది ఆత్మహత్య చేసుకున్నారు ఆర్ స్పెషల్గా కంప్లైంట్ ఇచ్చారు, నేను ఇంత డబ్బులు లాస్ అయ్యాను. అందుకే మనం లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తుంటే తెలంగాణలో కానీ పోలీసులు అగ్రెసివ్గా ఎవరైతే ఇట్లా కంటెంట్ని ఇట్లాంటి గ్యాంబ్లింగ్ కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉన్నారో, ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని చేసి దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. బట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎవరైతే డబ్బులు వ్యసనానికి గురైన వాళ్ళు ఉన్నారో ఆరు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మన ఇది సోషల్లీ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం అనమాట. అందరికీ ఫోన్లు చిన్నప్పటి నుంచే మనము ఫోన్లు ఇవ్వడము, అండ్ ఎవరు ఏం వాడుతున్నారు పెద్దవాళ్ళు కూడా పిల్లలకు అన్నీ తెలుసులే అని చెప్పేసి వదిలేస్తున్నారు. సో దెర్ ఇస్ నో ఓవర్ సైట్ ఫ్రమ్ పేరెంట్స్ సైడ్. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏంటంటే ఈ యాప్స్ని కంట్రోల్ చేయడానికి వీటికి ఎటువంటి మెకానిజం ఇంకా రాలేదు. ఈవెన్ ఫర్గెట్ అబౌట్ ఏమంటారు జనరల్గా జరగడమే కాదు, నా కేసులో చూస్తే క్వైట్ అ ఫ్యూ నా క్లయింట్సే కానివ్వండి, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా లక్షలు పొడగొట్టుకొని ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది బెట్టింగ్ యాప్స్ వల్ల, ఇట్లా మీరు అన్న చిన్న చిన్న గేమ్స్ వల్ల. అంటే చిన్న పేమెంట్సే అనిపిస్తాయి. ఫస్ట్ 50, 100, 200 చిన్న పేమెంట్స్తో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత అలవాటయ్యాక నాకు ఎక్స్పర్ట్ అయిపోయానని చెప్పేసి ఎక్కువగా స్టార్ట్ చేయడం, మొత్తం ఇంకా ఎక్కువ అమౌంట్ రోజుకి 5,000, 10,000 అలా లాస్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒకరోజు వస్తాయి, 4 రోజులు పోతాయి, అరే ఒక్కరోజు మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ వస్తాయి. సో ఇట్స్ గ్యాంబ్లింగ్, టిపికల్ గ్యాంబ్లింగ్ అలవాటు అనమాట. నిన్ను సైకలాజికల్లీ నీకు అడిక్ట్ చేసేస్తారు. చేశాక పెద్ద అమౌంట్ను తీసుకొచ్చి ఎక్కడి నుంచైనా తెచ్చే అవకాశం పెడతా ఉంటారనమాట. సో దీని నుంచి బయటపడాలనేది మాత్రం చాలా ఈజీ కాదు. అంటే మనం చెప్పినంత, నేను చెప్పినంత కానీ ఎవరైనా దీన్ని ఎడ్యుకేట్ చేసేసి మానేయండి అంటే మానేయడం అంత ఈజీ కాదు. చాలా కేసులు చూసాము. కొన్ని రోజులు ఆపేస్తారు, మళ్ళీ సడన్గా అంటే ఏమంటారు రెవెంజ్ లాగా మళ్ళీ వెళ్తారు, మళ్ళీ అక్కడే ఇన్వెస్ట్ చేసి డబ్బులు పొడగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో దీంట్లోంచి కావాలంటే కొంచెం మైండ్ సెట్ మారాలి. సో ఇదంతా మైండ్ సెట్లో ఉంది. అంటే వాళ్ళకి డబ్బులు కావాలి, ఏం చేయమంటారు వాళ్ళని? ఎస్, డబ్బులు ఫస్ట్ థింగ్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్విక్ రిచ్ అనేది ఎవరు అవ్వరు, 1000 మందిలో ఒక్కరు అవ్వచ్చు. ఆ ఎగ్జాంపుల్ అందరికీ వర్క్ అవ్వదు. సో నువ్వు ఎంత ఇది తెలుసుకోకుండా నువ్వు ఎక్కడ ఎటువంటి గేమ్ ఏదైనా సరే లక్షల మందిలో ఒక్కరైతే మిగిలిన 99,999 మంది డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. అక్కడే కాదు, ఈవెన్ మనము స్టాక్ మార్కెట్ ఎక్కడైతే కొంచెం బేసిస్ ఉంది అక్కడ కూడా ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆడుతున్నవారు ఉన్నారు. బేసికల్ అది కూడా ఒక రకమైన గేమ్, తెలియకుండా చేస్తున్నారు కాబట్టి. ఎస్, అందులో కూడా మీరు చూసుకుంటే 95% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే చేస్తున్నారో పొడగొట్టుకుంటున్నారు డబ్బులు. ఎందుకంటే టిప్స్ మీదనో ఎవరో చెప్తున్నారనో ఏమంటారు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, దానిలో కొంటూ ఉంటారు, డబ్బులు పొడగొట్టుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎవరో చెప్తున్నారు ఈ యాప్ బాగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి పొడగొట్టుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు నేర్చుకోవాలి. మీరు అన్నట్టు సొంతంగా కొంచెం ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఏంటంటే సేమ్ అక్కడ పొడగొట్టుకున్న డబ్బులు ఓపిక ఇక్కడ పెట్టుంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండేవి. ఎస్, కొంచెం స్లోగా గ్రో అవుతాయి. అక్కడలాగా 1x 10x ఎక్స్లు గ్రో అవ్వు. బట్ ఏంటంటే నీ దగ్గర డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఉంటాయి. ఇప్పుడు పోయిన డబ్బులు అక్కడ పోయినట్టే. నువ్వు
అవన్నీ మళ్ళీ అవి తీర్చాలంటే కూడా నువ్వు మళ్ళీ అప్పులు చేసావు, లేదంటే ఏదన్నా ఉన్న ఆస్తులు అమ్మి చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ అలా కాదు, నువ్వు పెట్టిన డబ్బులు వెరీ రేర్లీ జీరో అవుతాయి. ఇప్పుడు మనం మార్కెట్లో పెట్టిన విత్ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్, ఆప్షన్స్లో వేరే కేసు అనుకోండి, ఆప్షన్స్ వదిలేయండి. బట్ ఆప్షన్స్ ఈజ్ అగైన్ అనదర్ గ్యాంబ్లింగ్. అది పక్కన పెడితే స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ, ఆర్ అది వెదర్ ఇంట్రాడే అవ్వనియండి ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి. మ్యూచువల్ ఫండ్స్ కొంచెం మచ్ మోర్ ఓపిక, అది రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ ఎవరికైతే ఇట్లాంటి అంటే క్విక్ అడ్రినలిన్ రావాలి, గేమింగ్ నుంచి బయటపడాలి అంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే కావాలంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు స్టాక్స్ తోటే. నో లీవరేజ్ లాగా కాకుండా, అప్పు తీసుకొని కాకుండా చేస్తే ఏంటంటే ఈవెన్ 2%, 1% పాసిబిలిటీ కూడా ఉంది డైలీ. సో నువ్వు కరెక్ట్గా నాలెడ్జ్ నేర్చుకోవడానికి. అండ్ లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి యూట్యూబ్లో, హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. నువ్వు మంచి మంచి టెక్నిక్స్ నేర్చుకొని, మూమెంటమ్ ట్రేడింగే కానీ, టెక్నికల్ ట్రేడింగే కానీ, సో మెనీ థింగ్స్. అంటే నువ్వు నీకు నచ్చిన మెథడ్లో నేర్చుకొని, సింపుల్ ఖర్చు లేకుండా నేర్చుకొని, ఇక్కడ అంటే నువ్వు ఆప్షన్స్ బదులు రెగ్యులర్ ఇన్వెస్ట్ చేసుకుంటే నీకు అంతలా రాకపోయినా డబ్బులు అనేది నీకు సరిపడా సెకండ్ ఇన్కమ్ అని చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. నువ్వు వీకెండ్స్ నేర్చుకో, వీక్ డేస్ దాని మీద రోజు అంతా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్, మధ్యలో ఎప్పుడైనా చూసుకుంటూ నీ వర్క్ నువ్వు చేసుకుంటూ ఫోకస్ చేసుకోవచ్చు. అన్లైక్ బెట్టింగ్ యాప్లో ఇన్స్టెంట్గా దాని మీదే టైం వేస్ట్ చేయడం కన్నా ఇది ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ అవుతుంది. బట్ విత్ సమ్ నాలెడ్జ్ ఓన్లీ. అది ఎవరో అక్కడ కూడా సేమ్, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారని, ఎవరో టిప్స్ ఇస్తున్నారని, టెలిగ్రామ్ ద్వారా ఇస్తున్నారని మాత్రం అస్సలు ఫాలో అవ్వద్దు ఆర్ మోసపోవద్దు. సో ఇక్కడ కూడా అవకాశాలు ఉన్నాయి, బట్ కొంచెం తక్కువ అవకాశాలనే ప్రొవైడెడ్. బికాజ్ నీకు ఒక యాసెట్ ఉంటుంది, ఒక స్టాక్ ఉంటుంది. అది మీరు ఇవాళ 100 రూపాయలకు పెట్టి కొన్నది ఈవెన్ మార్కెట్ ఇవాళ పడిపోయినా 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. అండ్ నువ్వు అమ్మకపోతే అది మళ్ళీ 100 దాటేసి 120, 130 అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే నీ దగ్గర ఎక్కడా పోదు. సో బెట్టింగ్ మాత్రం అది జీరో సమ్ గేమ్, ఐదర్ వస్తాయి ఆరిపోతాయి. దెర్ ఇస్ నో సమ్. అంటే నీకు ఎటువంటి యాసెట్ కానీ నీ చేతిలో ఏమీ లేదు పోగొట్టుకున్న డబ్బులకి. సో అది మైండ్ సెట్ అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ మానేస్తామంటారు ప్రెషర్లో, ఫ్యామిలీ ప్రెషరే అనుకోండి, ఫ్రెండ్స్ ప్రెషర్, పియర్ ప్రెషర్, ఇట్లాంటి ఎవరన్నా మనుషులు చెప్తే కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. కానీ వాళ్ళు అసెస్ చేయరనమాట, డ్యామేజ్ ఎంత ఉందో చేయరు. సో ఆ డ్యామేజ్ ఎంత అయిందో తెలుసుకొని ఫైనాన్షియల్గా నువ్వు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చావు, ఎంత డబ్బులు పొడగొట్టుకున్నావు అది తెలుసుకొని, ఎక్కడెక్కడ ఆ యాప్స్ అన్నింటినీ టోటల్లీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ వాటికి దగ్గర రాకుండా, అంటే వాటిని మళ్ళీ ఇన్స్టాల్ చేయకుండా దూరంగా ఉండడం, వీటికి మాత్రం కంపల్సరీ కొంచెం ప్రాపర్ కౌన్సిలింగ్ అవసరం, మైండ్ సెట్ అవసరం, చేంజ్ అవసరం. ఇట్స్ నాట్ ఈజీ, ఒక రోజులో జరిగేది కాదు. కొద్దిమంది నేర్చుకుంటారు, బట్ ఇట్ నీడ్స్ సమ్ అంటే హెల్ప్ అవసరం వాళ్ళకి. ఆ హెల్ప్ చేసి బయటపడ్డాక మాత్రం స్లోగా స్టాక్స్ మార్కెట్, ఆ తర్వాత కొంచెం ఆ డబ్బుల్ని అలవాటు చేసుకోవడం. ఇది ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే స్లో రివార్డింగ్ అనమాట. కానీ రివార్డ్స్ లాంగ్ టర్మ్లో మాత్రం మచ్ హైయర్ రివార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మన పేరెంట్స్ అందరూ కూడా ఇట్లా గేమ్ ఆడుంటే మనకు ఉండడానికి ఇల్లు ఉండేది కాదు, చదువుకోవడానికి చదువు ఉండేది కాదు. సో వాళ్ళు ఉన్న డబ్బుల్లో వాళ్ళు 10,000 సంపాదించిన 2,000 పక్కన పెట్టారు కాబట్టి మనం ఇప్పుడు ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళందరూ కూడా చదువుకున్నారో లేకపోతే ఒక ప్రొఫెషన్లో ఉన్నారో. సో అది మనం రియలైజ్ అవ్వాలి. సో ఎప్పుడు కూడా క్విక్ మనీ అనేది ఉండదు, వచ్చినా నీ దగ్గర ఉండదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్లో మనం చూస్తే ఫస్ట్ ఫ్యూ టైమ్స్ వస్తాయి, బట్ పొడగొట్టుకోవడం కూడా అదే రేట్లో పొడగొట్టుకుంటా. సో ఈ మైండ్ సెట్ చేంజ్ అవ్వనంత వరకు సో దీనికి జరగాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఇట్లాంటి ప్రమోట్ చేస్తున్నారు కదా, ఆపోజిట్ ప్రమోట్ చేసి అంటే గ్యాంబ్లింగ్ యొక్క ఇబ్బందులు ఎట్లా, ఇప్పుడు ప్రతి సినిమాకు వెళ్తున్నాం మనం, వెళ్తే అక్కడ పొగాకు మీద ఎలా వస్తున్నాయో సేమ్ అట్లాంటి యాడ్స్, అట్లాంటి క్యాంపెయిన్స్ అవుతాయి తప్ప ఈ ప్రాబ్లం అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ అవేర్నెస్ ఎపిసోడ్ కూడా చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత నష్టాన్ని కలిగిస్తాయో అనేది దాని బారిన పడి నష్టపోయిన వరకు బాగా తెలుస్తుంది. అలాంటి నష్టం ఎవరికి కలగకూడదు అనేది ఈ ఎపిసోడ్ ఉద్దేశం. అయితే దీని ప్లేస్లో మీరు నాలెడ్జ్తో కూడుకున్న స్టాక్ మార్కెట్ని మీరు కన్సిడర్ చేసినట్లయితే ఒక పక్క మీరు ఫైనాన్షియల్గా ఎదుగుతారు, ఫైనాన్షియల్గా బెనిఫిషియరీ పొందుతారు. దాంట్లో కూడా నాలెడ్జ్ గెయిన్ చేశాక స్టార్ట్ అవ్వండి, లేదా ఒక గైడెన్స్తో స్టార్ట్ అవ్వండి. ఇది ఒక మెయిన్ ఆప్షన్. దీనికి సంబంధించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ లాంటి అనిల్ కుమార్ గారు ఉంటారు, అలాగే చాలామంది కోచెస్ ఉంటారు. సో
ఇలాంటి విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకొని వాటి మీద మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఆరా అనేది మీ లైఫ్లోకి వస్తుంది. అండ్ ఫైనాన్షియల్గా రిచ్ అవ్వడానికి, ఫైనాన్షియల్గా బెటర్ అవ్వడానికి ఎన్నో పాసిబుల్ గుడ్ పాజిటివ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వాటిని కన్సిడర్ చేయండి. బెట్టింగ్ యాప్స్ జోలికైతే పోవద్దు. తప్పకుండా ఈ ఎపిసోడ్ ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే జనాలకు పంపాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.